బ్రిక్స్ కరెన్సీ 2024 అక్టోబర్లో అగ్రరాజ్యం సహా పశ్చిమ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అంశమిది. అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా తెరపైకి తెచ్చిందే బ్రిక్స్ కరెన్సీ. అక్టోబర్లో రష్యాలో జరిగిన సదస్సులో బ్రిక్స్ పేను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక మిగిలింది డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తేవడం ఒకటే బ్యాలెన్స్. కానీ అగ్రరాజ్యం అధినేతగా ఛార్జ్ తీసుకున్న ట్రంప్ ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తెస్తే 100% పన్నులు తప్పవని హెచ్చరిస్తున్నారు. తాజాగా మరోసారి బ్రిక్స్ దేశాలకు అదే వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు బ్రిక్స్ కరెన్సీపై ట్రంప్ ఎందుకింత సీరియస్గా ఉన్నారు? డీ-డాలరైజేషన్స్తో అమెరికాకు జరిగే నష్టమేంటి? బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ సీరియస్ వార్నింగ్. బ్రిక్స్ కరెన్సీని మర్చిపోవాల్సిందే అంటున్న ట్రంప్. డీ-డాలరైజేషన్తో అగ్రరాజ్యానికి జరిగే నష్టమేంటి? ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా డాలర్ విలువను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, బ్రిక్స్ కూటమి దేశాలపై 100% సుంకాలు విధిస్తానని స్పష్టం చేశారు. ఇతర దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించలేవు. శక్తివంతమైన యుఎస్ డాలర్ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితే 100% టారిఫ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో యుఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేసే ఏ దేశంపైనైనా 100% సుంకాలు విధించడానికి వెనుకాడమని వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ పదే పదే బ్రిక్స్ దేశాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 100% పన్నులు విధిస్తా అని హెచ్చరించడానికి రీజన్ ఏంటి? బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో కూడిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బ్రిక్స్ చాలా కాలంగా అంతర్జాతీయ వాణిజ్యం కోసం యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాలపై చర్చిస్తోంది. ఆ ప్రయత్నాల్లో కీలక ముందడుగు 2024 అక్టోబర్లో అమెరికా ప్రత్యర్థి దేశం రష్యాలోనే పడింది. వెస్టర్న్ కంట్రీ డామినేషన్తో నడుస్తున్న స్విఫ్ట్కు చెక్ పెట్టే మాస్టర్ కార్డ్ ఇది. తాజా బ్రిక్స్ సమ్మిట్లో 500 రూబుళ్ల డిజిటల్ కార్డును ఈ సిస్టంతో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ కార్డే దశాబ్దాల డాలర్ డామినేషన్ కి చెక్ పెట్టబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ పే అనేది బ్రిక్స్ సభ్య దేశాలు అభివృద్ధి చేసిన వికేంద్రీకృత స్వతంత్ర చెల్లింపు మెసేజింగ్ మెకానిజం సిస్టమ్. ఇది యూరప్ స్విఫ్ట్, ఇండియన్ యూపీఐ లాగే ఉంటుంది. ఈ ప్రాజెక్టు బ్రిక్స్ దేశాల మధ్య వారి ఆయా దేశాల స్థానిక కరెన్సీల ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి, చెల్లింపులు చేయడానికి జాయింట్ వెంచర్. ఈ వెంచర్ను బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ 2018లోనే ప్రారంభించింది. బ్రిక్స్ పేకి సహకరించే బృందంలో బ్రిక్స్ వ్యవస్థాపక దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే దక్షిణాఫ్రికా నుండి ఆర్థిక, బ్యాంకింగ్, సాంకేతిక నిపుణులు ఉంటాయి. దీంతో బ్రిక్స్ పే వరల్డ్ పాలిటిక్స్ లో తీవ్రంగా చర్చకు దారితీసింది. అప్పుడే ఈ వ్యవహారం డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఎన్నికల ప్రచారంలో బ్రిక్స్ సభ్య దేశాలను హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమెరికా అధినేతగా మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే డాలర్ నుండి వైదొలగాలనే ఆలోచన లేదని, బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవీ లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎప్పుడో ప్రకటించారు. అయినా ట్రంప్ నమ్మడం లేదు. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలని విషయమై 1944లో ఐక్యరాజ్యసమితి ద్రవ్య ఆర్థిక సదస్సును అమెరికాలోనే బ్రెట్టన్ వుడ్లో నిర్వహించింది. ఈ భేటీలో 44 దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జత చేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. డాలర్ ప్రపంచ ప్రాథమిక రిజర్వు కరెన్సీగా చెలామణిలో రావడానికి ఇది వీలు కల్పించింది. ఈ విధంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో డాలర్ యుగం మొదలైంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు ప్రకారం 1999, 2019 మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఎక్కువగా వాడారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో మొత్తం వినియోగంలో 74% వాణిజ్యానికి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో 79% ఉంది. బ్రిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి పరిస్థితిలో బ్రిక్స్ కరెన్సీతో డాలర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అమెరికా మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ ప్రకారం ప్రపంచంలోనే చాలా దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. చైనా, రష్యాలు తమ సొంత కరెన్సీలోనే వ్యాపారం చేస్తున్నాయి. భారత్ కూడా సొంత కరెన్సీతో లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. కెన్యా, మలేషియాతో సహా అనేక దేశాలు డీ-డాలరైజేషన్ మంచిదని భావిస్తున్నాయి.
ఎందుకంటే వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. పైగా అమెరికా సహా యూరోపియన్ దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి. బ్రిక్స్ కూటమి $60 ట్రిలియన్ పైగా ఆర్థిక వ్యవస్థ అని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తెలిపారు. అమెరికా 29, యూరోపియన్ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ $19.35 ట్రిలియన్ ఉంది. అలాంటప్పుడు ఇంకా అమెరికన్ డాలర్పై ఆధారపడాల్సిన అవసరం ఏముంది? అందుకే బ్రిక్స్ కరెన్సీతో డాలర్ డామినేషన్ కి చెక్ పెట్టాలనేదే పుతిన్ ప్లాన్. కానీ ఈ ఆలోచనని ఆదిలోనే అంతం చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ లేకుండా తమకు కమిట్మెంట్ కావాలని బ్రిక్స్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ట్రంప్ 100% వార్నింగ్ ఆచరణలోకి వస్తే మొదట నష్టపోయేది మన దేశమే. అమెరికా భారత్ వాణిజ్య బంధం విస్తృతంగా ఉండడంతో డీ-డాలరైజేషన్ దిశగా భారత్ వెళ్లే ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వ్యాపార యుద్ధానికి దారితీసే ప్రమాదము లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై అమెరికా నుంచి భారీగా ఆదాయం వస్తోంది. అగ్రరాజ్యం ప్రతిపాదిత 100% టారిఫ్లు విధిస్తే మన దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ట్రంప్ పాలనలో H-1B వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేసిన నేపథ్యంలో ఈసారి వాణిజ్య ఒత్తిడి పెంచితే భారత్కు అమెరికా మార్కెట్లో అడుగు పెట్టడం కష్టమవుతుంది. అయితే భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదని, ఇటీవల యూరప్, మధ్య ప్రాచ్య దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఆలోచన లేదని భారత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది కాబట్టి ట్రంప్ వార్నింగ్ మనకు వర్తించకపోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయంలో పూర్తి క్లారిటీకి మరికొంత కాలం వేచి చూడాల్సిందే.